అందరికీ నమస్కారం. జవాబ్ టీవీ మన వికలాంగుల కోసం పనిచేస్తున్న టీవీ. వికలాంగుల సంఘాల నెట్వర్క్ తరఫున జవాబ్ టీవీ వికలాంగుల సమస్యలను ఎప్పటికప్పుడు సంబంధిత ప్రభుత్వ అధికారులకు, సమాజానికి, సంబంధిత మంత్రివర్యులకు మరి ఉన్నత స్థాయి మన సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుందో ఆ పరిష్కార దిశగా పనిచేస్తున్న క్రమం మీ అందరికీ తెలుసు. వికలాంగులకు సంబంధించిన ఏ సమస్యనైనా మేము జవాబ్ టీవీలో పబ్లిష్ చేసిన తర్వాత ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు మీ అందరికీ పంపిస్తున్నాము. అదే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, సెక్రటరీలకు, సంబంధిత వ్యక్తులందరికీ కూడా వివిధ సోషల్ మీడియా ద్వారా మన సమస్యల్ని పరిష్కార దిశగా మరి వాళ్ళందరికీ పంపడం జరుగుతుంది. ఇదే క్రమంలో మన సోషల్ మీడియా ద్వారానే కాకుండా వికలాంగుల సమస్యల్ని ప్రత్యక్షంగా, వ్యక్తిగతంగా వారిని కలిసి కన్వే చేయాలనే ప్రయత్నంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైనటువంటి కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి గారిని కలవటం జరిగింది. కలిసి వికలాంగులకు సంబంధించిన పింఛన్ 1వ తేదీనే వికలాంగులకు అందించాలని, వికలాంగులకు పింఛన్ మేనిఫెస్టో కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం 4,000 నుండి 6,000కు పెంచాలని, మరి ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి 3,000 వికలాంగులకు ఇచ్చిన డబల్ 6,000కు పెంచి వెంటనే అందరికి అందించేందుకు జీవో కూడా తీసిందనే విషయాన్ని గుర్తు చేస్తూ, అదేవిధంగా వికలాంగులకు సంబంధించి మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఇప్పుడు మహిళలకు ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణాన్ని వికలాంగులకు కూడా మీ హామీ ప్రకారం వెంటనే అమలు చేయాలని, మరి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా త్వరలో ఆదేశాలు ఇచ్చి వికలాంగులకు ఎంతో ఉపయోగపడే ఈ సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని మరి వికలాంగుల నెట్వర్క్, మరి వికలాంగుల జవాబ్ టీవీ తరఫున మిత్రుడు ఇనుముల సతీష్ కాంగ్రెస్ నాయకులు గారితో కలిసి మంత్రి గారికి వివరించడం జరిగింది. మరి గౌరవ మంత్రి గారు కూడా శ్రీధర్ బాబు గారు కూడా మరి సౌమ్యుడు, వికలాంగులంటే అభిమానం, గతంలో కూడా వికలాంగుల సంఘాలతో చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా ప్రశాంతంగా మన సమస్యలు విని తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఇవి పరిష్కరిద్దాం, మన పార్టీ హామీ ఇచ్చింది, తప్పకుండా వికలాంగుల కోసం మనందరం పనిచేద్దామని హామీ ఇవ్వటం జరిగింది. మరి ఈ సందర్భంగా తెలంగాణ వికలాంగులందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే, మీ స్థానిక ఎమ్మెల్యే, మీ స్థానిక ఎంపీలు ఎవరున్నా సరే, ఈరోజు మన వికలాంగులం మనకు మనమే ఒక చిన్నతనంగా పార్టీలు, రాజకీయాలని మాట్లాడకుండా ప్రభుత్వం అంటే అందరికీ ప్రభుత్వమే, పార్టీలు వేరు, ప్రభుత్వం వేరు, అదేవిధంగా అధికారులు అందరికీ అధికారులే, మంత్రులు అందరికీ మంత్రులే, ఎమ్మెల్యేలు అందరికీ మంత్రులే. అందుకే కావున వికలాంగులంతా కూడా దయచేసి మీ స్థానిక ఎమ్మెల్యేలు, మీ స్థానిక ఎంపీలను కలిసి మాకు పెంచిన 6,000 పెంచమని, మాకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలని, మాకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలని మేనిఫెస్టోలో మీరు ప్రకటించారు, హామీ ఇచ్చారు, ప్రభుత్వంలోకి వచ్చారు, ఇప్పుడు మీరు చేయాలని ప్రతి సంఘం కూడా మీ స్థానిక ఎమ్మెల్యే, మీ స్థానిక ఎంపీలను అడగండి. అదేవిధంగా మీ స్థానిక మంత్రులను కూడా అడగండి. మేము త్వరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి, అదే చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యల పరిష్కారం కోసం మా వంతుగా జవాబ్ టీవీ వికలాంగ నెట్వర్క్ తరఫున మా వంతుగా కృషి చేస్తాం. రాష్ట్రంలో ఉన్న సంఘాలు, జిల్లాలో ఉన్న సంఘాలు, వికలాంగుల నాయకులంతా మాకు సహకరించాలని కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ. ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు, వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను, వ్యాఖ్యలను అందజేస్తుంది. ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి, ఆదరించి, దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది. థ్యాంక్ యూ.